వెండితెర మీద వెలుగు వెలిగినన్నాళ్ళు అతనొక గొప్ప వ్యక్తి. సౌత్ సినిమాల్లో ఆ రోజుల్లోనే మొదటి రూ. 1,00,000 పారితోషికం తీసుకున్న నటుడు ఆయన. అంతేకాదు సౌత్ యాక్టర్స్లో ఫస్ట్ రోల్స్ రాయిస్ కారు కొన్న నటుడు ఆయన. ఆయన సినిమా చూసి ఒకరు యోగిగా మారగా ఒక మహా వ్యక్తి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన నటించే సినిమాల్లో పాటలు ఆయనే పాడతారు. ఆయన అభినయం అద్భుతం, ఆయన పాట మధురం. ఆబాల గోపాలాన్ని అలరించి చిరస్మరణీయుడిగా వెలిగిన నటుడు చిత్తూరు నాగయ్య. నటుడిగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఇలా తన పాత్ర ఏదైనా దానికి పరిపూర్ణత తెచ్చిన వ్యక్తి చిత్తూరు నాగయ్య. ముందు చెప్పినట్టుగా సౌత్ సినిమాల్లో ఫస్ట్ ₹1,00,000 రెమ్యునరేషన్ గా పొందారు చిత్తూరు నాగయ్య. అంతేకాదు సౌత్ నటుల్లో రోల్స్ రాయిస్ కారు కూడా ఆయనే కొన్నారు. అయితే డబ్బు మీద కంట్రోల్ లేని ఆయన దాన ధర్మాలు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. మనిషి ఎంత గొప్పవాడైనా సరే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు. చిత్తూరు నాగయ్య దగ్గరకు సాయం కోసం వస్తే ఎంతో గొప్ప దానాలు చేశారు. డబ్బు తనకు విలువ ఇవ్వని వారి దగ్గర తాను ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టుగా ఆయన జీవిత చర్మాంకంలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారట. తన అనుభవాలను ఒక జీవిత పాఠాలుగా చెబుతూ డబ్బు మీద ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి, దానాలు త్యాగాలు తగ్గించుకోవాలని ఆయన కొందరికి చెప్పారట. గొప్ప నటుడు, ఎన్నో విషయాల్లో తనకు తానే ప్రత్యేకత చాటుకున్న చిత్తూరు నాగయ్య మృతి చెందిన తర్వాత కూడా ఆయన అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందట. చందాలు వేసుకుని మరీ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారట. ఆయన జీవిత పాఠాలు ఎంతో మందికి ఒక హెచ్చరికగా పనిచేశాయి. చిత్తూరు నాగయ్య గారి గురించి ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వడ్లమణి శ్రీనివాస్ చెప్పారు. ఆయన చెప్పిన ఈ విషయాలు విన్న ఆడియన్స్ షాక్ అవుతున్నారు. చిత్తూరు నాగయ్య గారి గురించి శ్రీనివాస్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.